అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రముఖులు చాలామంది రాజకీయ నాయక పిల్లలు కోట్లాది రూపాయల ఖర్చులు చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు, పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంలో 9 నెలలు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు 4 గోడల మధ్య తల్లి కంటది. మనం పెరిగి పెద్దయి అప్పటికి మన జన్మదినాలు, పుట్టినరోజులు, ఈ వేడుకలన్నీ కూడా వందల వేల మందిలో పబ్లిక్లో అనేక రకాలుగా అనేక విధాలుగా పుట్టినరోజు సందర్భాలు జరుపుకుంటూ ఉంటాం. పెద్ద పండుగ వాతావరణం. అయితే ఈ ప్రముఖులు చేస్తున్నటువంటి అదుపులేనటువంటి ఈ వ్యర్థమైన ఖర్చులని నేను అంటాను. మీలాంటి అభాగ్యులు ఎంతోమంది ఈ దేశంలో రాష్ట్రంలో అల్లాడుతూ ఉంటారు. కనుకనే ఖచ్చితంగా పుట్టినరోజు వేడుకల కన్నా పుట్టింది 4 గోడల మధ్యన పోయేటప్పుడు లక్షల వందల మంది సమక్షంలో పబ్లిక్లో మనం పోవాలి. ఆ దినం చాలా గొప్పది. జన్మదినం కన్నా మరణ దినం చాలా గొప్పది, విలువైనది, అది చాలా అవసరమైనది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుచేత బ్రతికున్నంత వరకు మన భూమి మీద పుట్టి పెరిగి పెద్దయి మనం తీసుకున్న నిర్ణయాలు, మనకున్న ఆశయాలు, ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్నటువంటి సేవా దృక్పథం, ఇవన్నీ కూడాను ప్రజలకి ఉపయోగకరంగా ఉండి నీవు మరణించినప్పుడు ఆ అంశాలన్నిటి మీద కూడా ప్రజలందరూ కూడా చాలా ఘనంగా చెప్పుకుంటారు. ప్రజలు తాలూకా మన్ననలు పొందగలుగుతారు. కానీ ఇంత దుబారాగా జన్మదినాలు చేసుకునే దానికన్నా పేదల పక్షం కూడా ఉండాలి. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావాసులో ఒక ఇంటర్వ్యూలో మాది వారసత్వ రాజకీయాలు కావు, మాది అంతా కూడాను వ్యాపార కుటుంబం, మేము రాజకీయాల్లో మమ్మల్ని మేము పోషించుకోవడం కోసం, ఆర్జించుకోవడం కోసం రాలేదు, సేవ కోసం వచ్చామని చెప్తూ ఉన్నారు. మీరు ఎంత సేవ కోసం వచ్చినా, ఎలా వచ్చినా మీ కుటుంబ వారసత్వం కాకుండా మరి లోకేష్ గారు ఎలాగొచ్చారు. కానీ ఈరోజు వచ్చినటువంటి పత్రికల్లో తాటికంత అక్షరాలతో తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పేసి పెద్ద అక్షరాలతో వచ్చింది. వాస్తవానికి ఎన్టీఆర్ వంశస్థులు మీరు కాదు, వారసస్థులు కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వంశస్థులు అనుకుంటే అటు బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు తప్ప మీరు ఆ వారసత్వంలోనికి రారు. ఇవి అర్థం చేసుకొని అనవసరమైన